అధికారి అరవింద్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఫార్ములా రేస్ కేసులో A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి నివాసంలోనూ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే A3గా BLN రెడ్డి ఉన్నారు. వారి దగ్గర కూడా ఏసీబీ సోదాలు జరిగేటట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే BLN రెడ్డి నివాసంలో కూడా రైడ్స్ కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫార్ములా రేస్ కు సంబంధించి A2, A3గా ఉన్న అరవింద్ రెడ్డి అలాగే BLN రెడ్డిలకు సంబంధించి వారి నివాసాల్లో ఏసీబీ రైడ్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. A2 అలాగే A3గా ఉన్న అరవింద్ కుమార్ అలాగే BLN రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏసీబీ అధికారులు ఈ ఫార్ములా కేసులో దర్యాప్తులో వేగం పెంచారు. A2 అనేటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇంట్లో కుందన్బాగ్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఎందుకంటే ఆయన నివాసంలో సెర్చ్ చేస్తే కీలక డాక్యుమెంట్లు కూడా దొరికే అవకాశం ఉండడంతో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి ఇటు BLN రెడ్డి ఇంటితో పాటు అరవింద్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా కూడా కేటీఆర్ ఇంట్లో కూడా సోదాలు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున లీగల్ టీం కూడా కేటీఆర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అరవింద్ కుమార్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనకు సంబంధించిన, ఎందుకంటే ఈ ఫార్ములాలో ఆయన సంతకాలు చాలా కీలకంగా చేశాడు. ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. సోదాల అనంతరం అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే హైకోర్టు ఏసీబీకి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదేవిధంగా కేసీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడంతోనే ఏసీబీ దర్యాప్తులో దూకుడు పెంచిందనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే అరవింద్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా BLN రెడ్డి ఈ కేసులో A3గా ఉన్నటువంటి BLN రెడ్డి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు ముగిసిన తర్వాత అలా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏసీబీ అధికారులు సోదాల అనంతరం వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.